హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మండే ముచ్చట్లు విత్ మీ రేణు. ఏంటి ముచ్చట్లు అని చెప్పి సార్ తెలుసుకోవడానికి పెట్టినారా? ఏం లేదండి, కార్తీక మాసం కదా అందుకే. ఏంటి ఏవో బొమ్మలుగా ఉన్నాయి, వాటికి పసుపు రాస్తాం అనుకుంటున్నారండి. బొమ్మలు లెక్కపడతలే కదండి. ఏవో చిన్న చిన్న రోళ్ళు అవి అపార్ట్మెంట్లో పెద్దవి పెట్టుకోలేం కదా, అందుకే చిన్న వాటికే పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని రోజు పూజ చేసుకుంటారు. నాలాగా మీలో ఎవరన్నా కూడా ఇలా చిన్న వీటికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో, మాకు వచ్చింది ఒకటే ఒక ముగ్గు, అది కూడా పద్మం ముగ్గు. దాన్నే వేస్తాను, దాని మీదే పసుపుతో కూడా వేస్తాను. పసుపుతో బాగానే వస్తుంది కానీ ఎందుకో కుంకుమతోనే సరిగా రాదండి. ఏమో నాకొక్కదానికే రాదా, మీకు కూడా రాదో తెలియదు కానీ కుంకుమ ఎందుకో సూట్ అవుతుంది ముగ్గు వేయడానికి. అందులో అక్షింతలు వేసుకొని ఏదో ఇత్తడి బెల్లం పెట్టుకున్నాను. ఇది మా మరదల బెల్లం అండి, చాలా బాగుంది కదా. అదిగో అందులోనే కొంచెం నీళ్ళు పోసుకొని వాటిని కాలువకి వెళ్ళినట్టు భావిస్తాను. ఆ నీళ్ళలోనే గంగా యమున అనుకొని దండం పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు అన్నీ వేసుకుంటాను. ఏంటి మీరు అంతేనా? ఇదిగో చిన్న చిన్న ఇత్తడి కొండలండి. మామూలుగా దీపాలు అరటిడొప్పల్లోనూ కొబ్బరి చిప్పల్లోనూ పెడతాము, కానీ కొబ్బరి చిప్పలు మునిగిపోతాయి. అరటిడొప్పలైతే నాకు ఎక్కడ దొరుకుతాయో తెలియదండి. ఎందుకంటే మేము ముంబైలో కదా, ముంబైలో కూడా దొరుకుతాయండి, కాకపోతే ఎక్కడ దొరుకుతాయో తెలియదు అంతే, వేరే ఏం కాదు. ఇలా వీటికే అవి దీపారాధన చేసుకొని అందులో వేస్తున్నాం చూడండి, ఎంత చక్కగా తేలుతాయి. ఇవి మా మమ్మీ చెప్పారు, అరటిడొప్పల వాటి కోసం ఎక్కడికన్నా ఇత్తడి పళ్ళాల్లో వెలిగించుకోవాలి. అదిగో అదేనండి, చూడండి. ఇక నా గంటకి మొత్తం అపార్ట్మెంట్ అందరూ నిద్రలేవాలి. ఉంటాను మరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.